పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల బలోపేతానికి ముఖ్యమైన కార్యక్రమం ఎమ్మెల్యే గల్లా మాధవి తన కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యేకంగా కార్యకర్తలతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి బుధవారం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యకర్తల అభిప్రాయాలు, సమస్యలు, సూచనలను స్వీకరిస్తున్నారు. 3 వారాలుగా సజావుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలు, అభిప్రాయాలను ఎమ్మెల్యే గల్లా మాధవికి తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా 33వ డివిజన్కు చెందిన యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను విన్నట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మొత్తంగా పార్టీ బలోపేతం కోసం కార్యకర్తల సమస్యలు తెలుసుకోవడం, వారిని ప్రోత్సహించడం వైపు ఎమ్మెల్యే గల్లా మాధవి దీన్ని ఒక ప్రభావవంతమైన వేదికగా మలిచారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బుధవారం. మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయము కార్యకర్తల కోసం ఓపెన్గా ఉంటుంది. కార్యకర్తలతో ముఖాముఖి అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క రోజుని సద్వినియోగపరచుకొని వారి వారి సమస్యలతో, వారి వారి సలహాలు, సూచనలతో ఈ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, లేదు వాళ్ళకి ఏదైనా ఇతరత్ర సమస్యలు ఉన్నాయి, వీటన్నిటి మీద ఒక చర్చని జరిపే ఒక ప్రయత్నం చేస్తూ ఈ కార్యకర్తలతో ముఖాముఖి అని ప్రతి గురువారం రోజున ఈ కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే అందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నారు. మరి సామాన్య ప్రజల యొక్క గ్రీవియన్సెస్ కూడా ఈరోజు నేను అవైలబుల్గా ఉండడం వల్ల రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కార్యకర్తలు వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే రావడం కాకుండా కొత్తగా నేను కూడా ప్రతి డివిజన్లో కమిటీ అందరినీ కూడా ఆహ్వానించి ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క కమిటీని ఈరోజు పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దానికి అనుగుణంగా ఇవాళ 33వ డివిజన్లో నుంచి యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా లో క్యాడర్ అందరినీ పిలిచి ఒకసారి వారి వారి సమస్యల్ని, అదేవిధంగా వారి సలహాలని వినే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దీనికి ముఖ్య ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలగం అని నమ్ముతూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్న పరిణామంలో మా వంతు కృషిగా ఈరోజు వాళ్ళని సమన్వయం చేసుకొని ఈ పార్టీని ఇంకాస్త బలోపేతం ఏ విధంగా చేయాలి, మరి ప్రజల్లో కార్యకర్తలే ఎప్పుడూ మనుగడలో ఉంటున్న పరిస్థితుల్లో వాళ్ళ స్థితిగతుల్ని, అదేవిధంగా వాళ్ళు ఏదైనా ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకునే బాధ్యత మాది అనే ఒక ఆలోచనతో ఈ కార్యకర్తలతో ముఖాముఖి అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 3వ వారంగా ముందుకెళ్తున్నాము. ఇది ఇలాగే ముందుకు కొనసాగుతూ ఉంది. అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎక్కడైనా ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు సహజంగానే బురద జల్లే వాళ్ళు ఉంటారు, లేదంటే కొంత అవగాహన లేక దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి లేక కూడా ఒక భయాందోళనకు చెంది కూడా ఏదైనా దుష్ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుంది. లేదు అని అంటే స్వలాభం కోసం వారికి ఏదైనా లాభం జరుగుతుంది అనే ఒక నేపథ్యంలో కూడా దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి అక్కడ కొంతమంది షాపుల వాళ్ళకి సౌకర్యంగా లేదు అన్న ఏకైక కారణం చేత దాన్ని డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మద్దతుగా మరి మనం చూస్తున్నాం, బురద జల్లే పార్టీలు మన చుట్టూనే ఉన్నాయి. వైసీపీ క్యాండిడేట్లు అందరూ కూడా వీళ్ళని ఉపయోగించుకొని వాళ్ళు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యల్ని భూతద్దంలో పెట్టి పెద్దగా చేస్తూ ఈరోజు దాన్ని ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఒక డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఎంతో కొంత అసౌకర్యం అనేది ఎక్కడైనా సహజం. అలాంటిది ప్రజలు అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లాలి తప్ప దాన్ని ఇలా పక్కదావు పట్టించి పూర్తిగా దాన్ని పక్కన పడేసే ఒక విధి విధానాలకు తీసుకెళ్ళకూడదు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా డెవలప్మెంట్ మీదే ఫోకస్ చేసి అన్ని విధాల ప్రజలకి మంచి డెవలప్మెంటల్ ఏరియాని తీసుకురావాలి అని చెప్పి కృషి చేస్తున్నప్పుడు అందులో ఎంతో కార్యదక్షతతో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకురావడం, దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతున్నప్పుడు దాన్ని ఎక్కడా కూడా జనాలు రకరకాల కారణాల చేత అడ్డంకులు ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించే విధంగా చేయకూడదన్నది నా అభిప్రాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.